ఒకవైపు నీ పక్షానే ఉంటూ, నీ దగ్గరే ఉంటూ, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన వింటూ, నీకు తెలియని ఎన్నో ప్రమాదాల నుంచి నా దేవుడు నిన్ను కాపాడాడు. నువ్వు ఊహించవు, నువ్వు అనుకోవు. ఆ విషయాలు మొత్తం నీ ముందుకు వచ్చినప్పుడు, నిజమా, అసలు నాకు తెలియదే, అమ్మ దేవుడా నీకు స్తోత్రం నాయనా అని నువ్వు అప్పుడు ఆశ్చర్యపోతావు. నీ ముందు జరిగిన కార్యాన్ని బట్టేమో నీకు కొంత ఆనందం ఉంటుంది. అదే నీకు తెలియకుండా కాపాడిన సందర్భాన్ని బట్టి మహా ఆనందపడతావు. దేవునికి స్తోత్రం. మన కళ్ళ ముందుకేమో ఏంటి దేవా నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ కష్టాలు అనే గొంతు దించుకొని అరుస్తాం. ఏది ముందు ఆయన్ని పెట్టుకోనే. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. అన్న ఇట్లా అన్న చూడండి, శ్యామన్న ఒకసారి ఇట్రా అండి. మీరు అటు ఉన్నాను అన్న, మీరు నా వెనకాల ఉన్నాను అన్న. కొంచెం దగ్గర రా అన్న. ఇప్పుడు ఈయనున్నాడు, కాసేపటికి ఈయన సాతాన్ అని చెప్పి అనుకుందాం. సాతాన్ కాదులే అనుకుందాం. ఇప్పుడు ఈయన మీదకి అటాక్ చేయాలంటే ఎవరిని దాటుకొని రావాలా చెప్పండి అయ్యా. ఇప్పుడు నేను ఇట్లా పక్కకు పోతే ఆయన దాడి చేయవచ్చు. ఇప్పుడు నేను ఎట్లా ఉంటే ఆయన దాడి చేస్తాడా? ఎందుకు చేయడు? ఎదురెవరున్నారు? ఇప్పుడు ఇక్కడ ఈయన కుమిలిపోతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. అసలు ఏంటో, దేవుడు ఏంటో, అసలు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడు, నాకెందుకు ఇన్ని బాధలు అని ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఆకాశంలో ఉన్నాడా? ఆకాశంలో సింహాసనం మీద కూర్చొని చూస్తా ఉన్నాడా? లేదు. ఇదిగో ఇతనికి నీ మధ్య ఉండి ఇతన్ని కాపాడుతున్నవాడు నా దేవుడు. అతను కనిపించడు, కానీ అతను చేస్తున్న ప్రతి ప్రార్థనకు నా దేవుడు ఒక దూతలాగా, ఒక ఖడ్గములాగా, ఒక సైన్యములాగా ఉండి కాపాడుతున్నవాడు నా యేసు. దేవునికి స్తోత్రం. అన్న కూర్చుండి అన్న. అట్లానే నీకును నీ సమస్యకును మధ్య ఆయన ఉన్నాడు. బిలామునకు ఇజ్రాయేలుకు మధ్య ఆయన ఉన్నాడు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. వీరుడవై నీవు నాకుండగా, నేనేల భయపడుదును, నాకింక దిగులేలను. నేనేల భయపడుదును, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి.